హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే యువనటుడుగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఈ నలుగురు 4 పిల్లర్స్ అని చెప్తారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు తర్వాత వాళ్ళ తర్వాత మటుకు పీక్ లో ఉంది మీరు, సుమన్ గారు, భానుచంద్ర గారు, వినోద్ కుమార్ గారు, ఒక 5-6 మంది హీరోస్ ఉన్నారు. మీ మధ్యలో ఎలా ఉండేది? హెల్దీగా ఉండేదా కాంపిటీషన్? లేకపోతే ఒకళ్ళకొకళ్ళు అంటే మీరు అందంగా ఉంటారు, సుమన్ గారు అందంగా ఉంటారు, వినోద్ గారు సేమ్ హైట్, అసలు మిమ్మల్ని ఒకరికొకరిని ఎవరు తక్కువ అని చెప్పలేము కూడా. అంటే చాలా హెల్తీగా ఉండేది. బట్ అట్ ది సేమ్ టైం ఇట్లా మీరు సుమన్ గారు చేయాలి, మీరు వినోద్ కుమార్ గారు చేయాలి, మీరు భానుచంద్ర గారు చేయాలంటే ముందు కథ ఏమిటి, క్యారెక్టర్ ఏమిటి, మనల్ని డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ ఉందా, లేకపోతే మనకి ఈక్వల్ పాత్ర ఉందా, ఇది ముఖ్యంగా తీసుకున్నాం మేము. ఎందుకంటే ఒక్కోసార్లు ఏమవుతాయంటే ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎక్కువ నచ్చి, సరే ఈ హీరోకి ఇంకో సపోర్టింగ్ హీరో అంటే బాగుంటుందని మనల్ని వాడుకోవడానికి ట్రై చేయడాలు, ఇవన్నీ ఎందుకు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేశాను తప్ప. బట్ నాయుడు గారి సినిమాలో నేను సుమన్తో పరువు ప్రతిష్ట అనే సినిమా చేశాను. అదే నేను చెప్పిన సినిమా నెగిటివ్ క్యారెక్టర్. నాకు గుహనాథ్ అనే డైరెక్టర్ అండి, తమిళ డైరెక్టరు. తను నాకేం చెప్పాడంటే, నీకు స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది, బట్ నువ్వు డెఫినెట్గా నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే ఇంపాక్ట్ ఇవ్వగలవు అని ఒక 4 సీన్లు చదివి చెప్పాడు ఆయన. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఎందుకంటే ఒక తండ్రి ఎవరో తెలియని ఒక క్యారెక్టరు, ఆ తర్వాత తండ్రి ఎవరో తెలిసిన తర్వాత కూడా తండ్రి తను అక్నాలెడ్జ్ చేయని క్యారెక్టర్. సో బాస్టర్డ్ నలుగురి చేత పిలిపించుకున్నాను, సొంత తండ్రి చేత వెధవా చెత్త అని పిలిపించుకోవడం పెద్ద ఏముంది అనే టైప్ క్యారెక్టర్. అది కొంచెం రిబల్ క్యారెక్టర్. సో అటువంటి క్యారెక్టర్లు నేను బాగా నచ్చి చేశాను. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ది స్క్రీన్ టైమ్ ఇస్, యాజ్ లాంగ్ యాజ్ పర్ఫార్మెన్స్కి మనకు స్కోప్ ఉన్నప్పుడు. అలాగే ఇద్దరు మిత్రులు కూడా నంబర్ 1 చిరంజీవి గారితో కలిసి చేయడం. అప్పటి వరకు నేను చిరంజీవి గారితో చేయగలనా అనే ఫీలింగ్ ఉన్నది. అటువంటిది నాకు ఆ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. అప్పటికి ఆయనతో చేసేటప్పటికి చాలా సినిమాలు చేస్తున్నాను. బట్ మొదట చిరంజీవి గారు అంటే చిన్న ఒక ఫ్యాన్ ఫీలింగ్ మీకు కూడా. అయ్యో చాలా. అంటే ఒక కమర్షియల్ హీరో అంటే ఇలా ఉండాలి అని చూపించింది చిరంజీవి గారు. ఎందుకంటే ఈజ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్. ఫైట్స్లో ఆయన తర్వాతే. ఎందుకంటే ఆ ఫిజికాలిటీ అప్పట్లో అప్సాల్ట్ అనేవాడు. అప్సాల్ట్ అంటే ఏంటంటే ఫైటర్స్ లాంగ్వేజ్లో ఇలా స్ట్రైట్గా నిలబడ్డాం అనమాట, ఫ్రమ్ లయింగ్ పొజిషన్ టు. ఫస్ట్ టైం ఆయన చేయగానే నేను చైర్లోంచి లేచి చప్పట్లు కొట్టాను. సో నేను అప్పటివరకు ఫైటర్సే చేసి చూస్తున్నాను నేను. అటువంటిది ఆయన చేశాడంటే దట్ మీన్స్ ఇట్స్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. సో ఆ డాన్సింగ్ కానీ, ఫైటింగ్ కానీ, తర్వాత ఆయన కామెడీ టైమింగ్ కానీ. సో హీఈస్ అ కమర్షియల్ హీరోకి నాంది. ఆయన ఎలా ఉండాలి కమర్షియల్ హీరో అంటే అది. అంటే ఆడియన్స్ని అన్ని రకాల రంజింపచేసే ఒక హీరో. సో ఇటువంటి ఒక హీరో పక్కన మనం యాక్ట్ చేస్తాం. మొదటి నుంచి ఆయన అంటే బాగా ఇష్టము. ఆ తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటంటే, విజయ వాహిని స్టూడియోస్లో షూటింగ్ చేసేటప్పుడు పక్క సెట్లో ఆయన షూటింగ్ జరుగుతుండింది. నాది ఇక్కడ ఒక సాంగ్ జరుగుతుంది, డాన్స్ సీక్వెన్స్. సో నేను షార్ట్ ఫినిష్ చేసి కిందకి వస్తే చిరంజీవి గారు అక్కడ నిలబడుతున్నారు ఒక 2-3 చూసా. నీకోసం వెయిట్ చేస్తున్నాను, చాలా బాగా డాన్స్ చేస్తున్నాను. నాకు సారు కన్ఫామ్గా ఆయన నాతో కామెడీ చేస్తున్నాడు, అంతేగాని సీరియస్గా మాత్రం చెప్పలేదని. సార్ ఎందుకు సార్ అని అన్నాను. నిజంగానే నువ్వు బాగా చేస్తున్నావా, ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్ అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ఆయన. పక్కన సీరియస్గా చెప్పాడు ఆయన, లేక నన్ను మోసేసాడా ఏమిటి అంటే, చచ్చి లేదు ఆయన ఎందుకు ఆయన అట్లాంటి పెద్ద మనిషి నీ సెట్కి వచ్చి ఎందుకు అలాంటి మాటలు చెప్తారంటే, అది దట్ ఈస్ మై ఫస్ట్ రికలెక్షన్. అంటే మీరు షార్ట్లో ఉన్నారని డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు. అవును, గ్రేట్ కదా. సో తర్వాత హలో ఐఎమ్ చిరంజీవి అని అంటారేమో అనుకున్నాను నేను. అది కూడా లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి చాలా బాగా డాన్స్ చేస్తున్నాను, వెరీ నైస్ అని అంటే నాకు అసలు షాక్. అది నోట మాట రాలేదు. ఇది నా ఫస్ట్ మీటింగ్ అండి చిరంజీవి గారు. ఫస్ట్ మీటింగ్. అప్పుడు సినిమాలు చూస్తున్నాను తప్ప డైరెక్ట్ మీటింగ్ అనేది మాట్లాడటం అని లేదు. ఇలా మాట్లాడడం వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడో నాకు ఆయన చూస్తే ఒక కొండను చూసిన ఒక ఫీలింగ్. సో దట్ ఈస్ ఆల్వేస్ రిమైన్డ్.
ఆల్వేస్ మనసులో అది నిలిచిపోయింది. సో మళ్ళీ చిరంజీవి గారితో ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడాలు, మాట్లాడాలు, అన్నగారు అనడాలు, తర్వాత తమ్ముడు అని అనడాలు, అని ఆప్యాయంగా పిలవడం. సో ఫస్ట్ టైం అనేది ఆయనతో యాక్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనతో ఇంటరాక్షన్, ఆయనతో సీన్స్ ఎట్లా చేయడం అనేది ఈజ్ అ వెరీ గివింగ్ యాక్టర్ అండి. వెరీ వెల్కమింగ్ యాక్టర్. మీరు ఏదైనా కొత్తగా చేస్తే ఆయనకి భలే నచ్చేస్తుంది. నాకు అప్పటి నుంచి అప్పుడు ఏంటంటే నాకు ప్రతి సినిమాలో ఏదో ఒకటి పెట్టాలని ఒక చిన్న తాపత్రయం. సో సార్ ఫోటోగ్రాఫర్గా సార్ నేను రాఘవేంద్ర గారితో సార్ నేను కచాక్ అని పెడతాను సార్ అని ఒక మాట చిరంజీవి గారితో కూడా చెప్పేద్దామని అని అంటే సరే దాంతో ఒకటి అది లేకుండా ఒకటి చేసాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. వచ్చి ఇట్లా సురేష్ ఏదో మాట్లాడాలన్నాడు. ఆయన కూడా భయం డైరెక్ట్గా మాట చెప్పడానికి. సురేష్ మాట్లాడాను. ఏంటి సురేష్ ఏంటి చెప్పాను. సరే ఏం లేదు సార్ ఫోటోగ్రాఫర్ కదా కచాక్ అని ఏదైనా పెడదాం. బాగుంది ఇంకోసారి చెయ్యి కచాక్ అన్నాను. ఫస్ట్ క్లాస్ ఇది తీసారా దాంతో అన్నాను. అవును ఒకటి సేఫ్టీగా అది తీసాం, ఒకటి అది లేకుండా తీసాం. లేకుండా వద్దు అదే ఉండాలి ఇమ్మీడియట్ ప్రతి సీన్లోనే అట్లీస్ట్ వన్స్ అన్న సార్ నువ్వు చెప్పు చాలా బాగుంది వెరీ క్యాచీగా ఉంది సురేష్ అన్న. ఇంత ఎంకరేజ్మెంట్ ఇంకో హీరో దగ్గర దొరకడం వెరీ రేర్ అండి. సో ఇది ఆయన దగ్గర చూశాను. దట్స్ వై ఐ లైక్ హిమ్ సో మచ్. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే అది వేరు సార్. అండ్ విలన్ రోల్ చేసేటప్పుడు మనకిష్టమైన హీరోని మనకిష్టమైన వ్యక్తి దగ్గర ఆ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో ఉంటాయి కదా డైలాగులు కొంచెం అంటే వేరే లెవెల్లో. అప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇద్దరు మిత్రుల టైంలో మీరు? నాకు శివాజీ గారు ఒక సామెత చెప్పేవారు, కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదని. ఎందుకంటే తుణయ్య అని ఒక సినిమా, ఆ సినిమాలో నా పెళ్ళాం మాట విని ఆయన ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఓకే. ఒకనొక స్టేజ్లో బయటికి పో అని ఫైనల్గా ఒక పుష్ ఇవ్వాలి. పుష్ ఇస్తే ఆయన వెళ్ళి కింద పడాలి. నేను వెంటనే కాళ్ళ సార్ మీరు సీనియర్ ఆర్టిస్ట్ సార్ మిమ్మల్ని నేను పుష్ చేయడం సార్ అది లేకుండా ఏమైనా చేద్దాం సార్ అంటే అప్పుడు అది తిరిగి అన్నాడు, కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదు. ఒకవేళ నాకు సింపతి ఫీల్ అయినా లేక నిన్ను తిట్టుకున్నా అది సీన్లో ఉంది, అది రైటర్ రాశాడు, అది నువ్వు చెయ్యక తప్పదు. నువ్వు అంత బలంగా చేస్తే తప్ప ఈ కథకు అంత ఇంపాక్ట్ ఉండదు. సో నువ్వు డెఫినెట్గా పుష్ చేయాలి. ఓకే. ఫస్ట్ టైం కొంచెం ఇట్లా అన్నాను నేను, హే ఏంటి ముద్దులాడుతున్నా పోయ్ అని అన్నాడు. సో వెంటనే బలంగా దోశాను, కింద పడ్డాడు. కింద పడగానే అమ్మా 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 అని నాకు నిజంగా పడ్డాడేమో అనిపించింది. చూస్తే తర్వాత యాక్టింగ్ ఆయన లేదు ఏం లేదు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క ఫీలింగ్తో రాస్తాడు. ఆ రాసినప్పుడు అది పండాలంటే ఆర్టిస్ట్ తనకు 100% ఇవ్వాలి. సో అందుకే చెప్పాను నేను కుక్క వేషం వేస్తే మొరక్క తప్పదని. సో నేను విలన్ వేషం వేసినప్పుడు ఆయన తిట్టక తప్పదు, ఆయన దగ్గర దెబ్బలు తినక తప్పదు. సో ఇవన్నీ ప్రాసెస్ అండి. ఎందుకంటే సినిమాని పండించాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ముందు నుంచి నాకు ఈ సురేష్ ఇమేజ్, హీరో ఇమేజ్ ఇట్లాంటివి పెద్ద బ్యాస్టజాలు ఏమి లేవండి. ఓకే. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఒకసారి నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటంటే అజిత్ గారు ప్లస్ ఇంకొక హీరో, మా హీరో పేరు వద్దులేండి. సో ఇంకో హీరోతో చెప్తే ఇట్లా ఆయన అజిత్ గారు ఆ హీరోని తిడితే ఏమవుద్దంటే హీరో కొట్టడానికి ట్రై చేస్తారు. సో ఆయన అజిత్ గారు కొడతారు ఆ హీరోని. ఆ హీరో ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏమవుద్దంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఆ హీరో దగ్గర నుంచి. ఫోర్స్ ఎక్కువ ఉంటే తను అన్నాడు, సార్ మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సార్ అంటే, ఏం పర్లేదు అది మన మనసులో పెట్టుకోవద్దారు. సో లాస్ట్లో వచ్చి మళ్ళీ అజిత్ అతన్ని చెత్త కొట్టే సన్నివేశం. సో తను అన్నాడు, నీ ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవుతారు? ఒకరిద్దరికి నేను ఫోన్ చేసి చెప్పుకుంటాను లేండి సార్ అన్నాడు అంట. అంటే ఓకే, తను ఎంత కామెడీగా చెప్పినా ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడు చూడండి. అవునా, మీ టైంలో బాగుంటుంది సార్. వాళ్ళ ఇష్టమైన హీరోని ఏదన్నా చేస్తే ఫ్యాన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీద పడేస్తారు అని భయం. అవునండి. ఈవెన్ మన సింహాద్రి టైంలో కూడా వేణుమాధవ్ ఎన్టీఆర్ ఫీట్ ఇక్కడ టచ్ చేసి ఏదో చెయ్యాలి మసాజ్ లాంటిది, పెద్ద గొడవ అప్పుడు కూడా. నాకు సూరిగాడి సినిమా తర్వాత ఎంతమంది తిట్టుకున్నారో. నేను రాజమండ్రి ట్రైన్ దిగి షూటింగ్కి వెళ్ళడానికి చూస్తే అదో సచ్చినోడు వచ్చాడు, వాళ్ళ ఆయన సరిగ్గా చూసుకోకపోతే అమ్మా నన్ను వదిలేసే ఎదవా అని నన్ను పబ్లిక్గా తిట్టారు. ఆ తర్వాత నాకు స్ట్రైక్ అయ్యి, అమ్మో సూరిగాడు ఇప్పుడే రిలీజ్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఓన్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా అది పండినప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మనం చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళకి హార్ట్కి టచ్ అయింది, వాళ్ళు దాన్ని నిజంగా తీసుకున్నారు, దాన్ని లైవ్గా వాళ్ళు ఫీల్ అయ్యారు అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీకు ఇష్టమైన చిరంజీవి గారికి పద్మ విభూషణ్
మొన్నే వచ్చింది. అయ్యో So, చాలా wish చేశారా? చాలా చాలా హ్యాపీ. 100% విష్ చేశాను. ఆయన యూఎస్లో ఉన్నారు, రాగానే నేను పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. ఓకే అంతేగాని ఫోన్ విషెస్ అన్నీ అయిపోయినాయి. ఓకే అంటే ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు, అవునవును. జనం ఎక్కువ ఉంటారు, సరే ఎందుకు సో మీరు చెప్పేదాన్ని బట్టి స్టార్ హోదా అనేది ఆయన ఎప్పుడు ఆలోచించారు, ఇంకా లేదు. అట్లీస్ట్ మా వరకు ఆయన డౌన్ టు ఎర్త్ ఇంకా. వెరీ డౌన్ టు ఎర్త్. ప్లస్ మాకు ఒక 80s గ్రూప్ ఉందండి. 80s గ్రూప్ సుహాసిని కానీ, లిజ్ కానీ, శోభన కానీ, తర్వాత మీనా కానీ, మీనా కాదు ఖుష్బూ గారు, సుజాత గారు, ఎస్ వీళ్ళందరూ ఉన్నాం మేము. సో 80s గ్రూప్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడో కలుస్తాం. ఈసారి చెన్నైలో జరిగిన తుఫాను వరదల వల్ల జరగలేదు. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అట్లా ఒకరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి అందరం ఒకటైపోతాం, కలిసి తినడాలు, కలిసి మాట్లాడాలు, కలిసి జోకులు వేసుకోవడాలు. సో ఇట్ ఇస్ ఎవరు ఇప్పటికి కూడా మీ 80s గ్రూప్ లో కలిసినప్పుడు, రీయూనియన్ అప్పుడు బాగా హైపర్ యాక్టివ్ అంటే ఎవరు ఇప్పటికి కూడా? హైపర్ యాక్టివ్ నాకు తెలిసి మోహన్ లాల్ మోహన్ లాల్ గారు. లాల్. ఓకే తర్వాత ఒక సంవత్సరం బాలకృష్ణ గారు వచ్చారు, ఆయన అప్పుడు సూపర్ హైపర్ యాక్టివ్ ఆయన. ఓకే ఆ తర్వాత బిజీ వల్ల ఆయనకు కుదరట్లేదు. జనరల్గా హైపర్ యాక్టివ్ ఎక్కువ. నేను కూడా ఎక్కువ జోకులు వేస్తుంటాను, అటు ఇటు తిరిగేస్తుంటాను. చిరంజీవి గారు మాత్రం చిన్నపిల్లడు అయిపోతారండి ఆ రోజు మాత్రం. ఆయన ఓకే ఈ బికమ్స్ ఎ స్మాల్ కిడ్. ఏదైనా సాంగ్ వేస్తే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాన్స్ వేయడాలు, నూరా నూరా అని కలిసి అందరినీ కలిపి డాన్స్ చేయడాలు. సో ఇట్స్ అ వెరీ లైవ్లీ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు కదా, డ్రెస్ అవునండి, డ్రెస్ కోడ్ డ్రెస్ కూడా. కోడ్. అవును. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ అదృష్టవంతుడండి టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్.